అందరికీ నమస్కారములు. స్వయం కృషి, ఆత్మవిశ్వాసం మానవుని మనుగడకు అత్యంత ఆవశ్యకాలు. అవి విజ్ఞానం, నిరంతర ఆలోచన, నిర్విరామ కృషి. ఏ మనిషినైనా ఉన్నత పథాలకు చేరుస్తాయని చెప్పిన అంబేద్కర్ మాటలు అక్షరాల తమ జీవితాలకు అన్వయించుకొని సార్థక నామధేయులై నిస్వార్థ సేవలో తరిస్తున్న మిత్రులు శ్రీ దేవరపు ఈశ్వరరావు గారు మరియు దమరసింగిరాజు గారు. ఒకవైపు సాహిత్య విలువలతో కూడిన రచనలను ప్రోత్సహిస్తూ, మరోవైపు సమాజంలో అణగారిన వర్గాలకు, పేద విద్యార్థులకు, రోగులకు చేయూతనిస్తూ, ఆకలిగా ఉన్న వారికి పట్టెడన్నము పెట్టి మానవ జీవితం మహదాత్తంగా కనుల ముందు సాక్షాత్కరింపజేస్తున్నారు. ఈరోజు వీరి సంకల్ప బలం చేత ఆవిష్కరింపబడుతున్న నవత, సమత, మానవత ఈజీకల్ట్ కవి పత్రిక అద్భుతమైనటువంటి పత్రిక. ఇది ఓ విశిష్ట పత్రిక. ఈ పత్రిక తెలుగు పాఠక లోకానికి అపూర్వ కానుక. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు గుంటూరు లక్ష్మణరావు గారు, గంగా జమున దడివే గారు, లక్ష్మీ గారు, శ్రీ సుధా కొలచన గారు, రాము గారు మరియు న్యాయ నిర్ణేత శ్రీ శివనాగేంద్ర ప్రసాద్ గారు మరియు సాహితీ సహృదయులైన కవనమూర్తులు అందరికీ సుహృత్పూర్వక కృతజ్ఞతాభివందనములు సమర్పిస్తున్నాను. నేను సైతం కవిపత్రికకు 74 మంది కవులు, కవయిత్రులు, చక్కనైన పదాలతో అద్భుతమైనటువంటి కవితలు, సరళమైన భాషలో అద్భుతమైన భావజాలం, భావ మకరందాన్ని ఒలికిస్తూ అందించారు. శ్రీ శివనాగేంద్ర ప్రసాద్ గారు ఓటు చైతన్యం కవిత. ఓ యువత, నా దేశ భవిత అంటూ నోటుకు నమ్మకు, ఓటును నమ్ముకోమంటూ స్వచ్ఛమైన నేత మనకెంతో అవసరమని, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమని తన కవితలో చక్కగా చెప్పారు. తర్వాత అత్యాశ చూపారని ఆవేశపడకుండా చేసుకోకు, ఎవరినూ అపర కుబేరులను చేయకు, నీ విలువ దిగదార్చుకోకు అంటూ పదునైన మాటలతో చక్కని కవితను అందించారు మంజు ప్రీతం కుంటముక్కల గారు. ధీటైన పరిపాలన కోసం, మేటి నేతల ఎన్నిక కోసం చోటును పొందిన ఓటు ప్రజాస్వామ్యానికి కోటు అంటూ ఓటు విలువ ఏమిటో చెప్తూ, మంచి నేతలకు ఇచ్చిన ఓటు మంచి పాలనకు ఇచ్చిన చోటు అంటూ చక్కని సందేశం ఇచ్చారు శ్రీ శర్మద గారు. మారాలి ఓటరా అంటూ జోషి మధుసూదన్ శర్మ గారు అద్భుతమైన సందేశం ఇచ్చారు. డాక్టర్ కె శైలజ గారు ఓ ఓటు పక్షి, నీ చూపెటు కులము వైపా, మతం వైపా, వీటన్నింటినీ మించి నోటు వైపా, నీతి నిజాయితీ వైపా, ఆత్మవిమర్శ చేసుకో అంటూ విలువైన సందేశం ఇచ్చారు. సమాజ కళ్యాణమే ధ్యేయంగా నోటికి ఓటును అమ్ముకోక, ప్రజాప్రతినిధులు ఇచ్చే ఆకర్షణలకు లొంగక, భగవంతుడు ఇచ్చిన యుక్తాయుక్త విచక్షణతో నీ ఓటును సద్వినియోగం చేసుకోమంటూ ఓటర్ మహాశయులకు చైతన్యపరిచారు ఆచార్య
అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు. అమ్ముకుంటే ఏమవుతుంది? మరో 5 ఏళ్ళు మీ కళ్ళకు మీరు గంతలు కట్టుకున్నట్లే, మీ గొంతులు మూగబోయినట్లే, మీరు నేతల్ని ప్రశ్నించే హక్కును కోల్పోయినట్లే అంటూ, మట్టి కరిపించే మాంత్రికులు మీరే అంటూ మీ శ్రీ పోలయ్య కవిగారు ఓటు హక్కు కోసం చక్కని అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య విలువలకు ఒలువలు వదిలి ప్రతి మనిషి ఓటుకు నోటుకు విలువ ఇస్తే, జనజీవన స్రవంతిలో తన జీవిక కోసం యోచిస్తే, ఒక్కసారి తప్పటడుగు వేస్తే 5 ఏళ్ళు గ్రహణం, ఓటరన్నా మేలుకో అంటూ ఓటరును జాగృతం చేస్తున్నారు రెడ్డి పద్మావతి గారు. స్వార్థాన్ని పెంచి నిస్వార్థాన్ని చంపి, నిజాయితీని నిలువునా తగలేసి, నిబద్ధతకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, వాగ్దానాల వల్లకాటిలో భ్రమల్లో ముంచే దగాకోరులకు నమ్మకండని ధీటుగా కాస్త ఘాటుగా చెప్పారు ఓటెవరికి అనే కవితలో శ్రీమతి వజ్రాల ఇందిరా గారు తనదైన శైలిలో. నాయకత్వ గుణాలు కలిగిన వారికి మాత్రమే ఓటు వేయాలని, ధనకాంక్షాపరులకు దూరం ఉంచాలని, పేదవారికి అండదండగా ఉండేవారిని ఎన్నుకోమంటూ మంచి చెడును గమనించు కవిత ద్వారా డాక్టర్ బేతా శారదాదేవి గారు అమూల్యమైన సందేశం ఇచ్చారు. ఇలా ఈ కవిపత్రిక కోసం అంతమంది కవులు అపూర్వమైన, అద్భుతమైన, అనన్య సామాన్యమైన, ఆకర్షణీయమైన, సమ్మోహకమైన రచనలతో అలరించారు. ఎస్ రత్నలక్ష్మి గారు, ఎం రాజశేఖర్ గారు, మార్గం కృష్ణమూర్తి గారు, నారోజు వెంకటరమణ గారు, అద్దంకి లక్ష్మి గారు, శ్రీదేవి ప్రభాకర్ తంత్రవహి గారు, కట్ల యేసునాథం గారు, హైమావతి తోట గారు, పంపోతు నాగేశ్వరరావు గారు, డాక్టర్ దూత రామకోటేశ్వరరావు గారు, అంతమంది కవులు ఇలా చాలా అద్భుతంగా రచించారు. కవిపత్రిక కోసం ఒక్కొక్కరు తమదైన శైలిలో సరళమైన పదాలతో, పదలాలిత్యంతో, పదపొందికతో, అక్షర సౌందర్యముతో, శబ్ద విన్యాసంతో కవిపత్రిక కోసం తమ అమూల్యమైన సలహాలు, సందేశాలు ఇచ్చి జాతి ఔన్నత్యానికి, యువతరానికి ఉజ్వల భవితను సూచిస్తూ, ప్రాపంచిక అవగాహన కలిగిస్తూ, మానవతా విలువలు పెంచుతూ, సంస్కృతి సంస్కార వైభవాన్ని ద్విగుణీకృతం చేయడం కోసం తమ విలువైన రచనలు పంపిన కవనమూర్తులు అందరికీ పేరు పేరున వినయాంజలి సమర్పిస్తున్నాను. మీ దుబ్బా భాస్కరరావు. జై హింద్.